నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. నేను వర్మ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గారాల బిడ్డ, స్వర్గీయ మాజీ సీఎం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన విధంగా ఓటమి పాలయ్యి 11 సీట్లకు పరిమితమయ్యి రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో, తెలుగు రాష్ట్రాల్లోనే రికార్డు స్థాయిలో 5,000 కిలోమీటర్ల పాదయాత్రకి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. భవిష్యత్తు మళ్ళీ గత వైభవాన్ని పునరావృతం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న స్టెప్స్, కొత్త మాస్టర్ ప్లాన్, గ్రౌండ్ రిపోర్ట్ అంతా సిద్ధం చేసుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో కొన్ని అంశాలు బయటకు వస్తుంటాయి. రాజకీయ నాయకులది ఎప్పుడో జరిగిపోయినా సరే ఇప్పుడే జరిగిందా అన్నట్లుగా ప్రచారాలు జరుగుతుంటాయి. అది ఏ నాయకుడికైనా సరే, చంద్రబాబు నాయుడు గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అవనండి, అదే పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా ఎక్కువగా హల్చల్ చేస్తున్న వార్త, ప్రతిసారి కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. వీళ్ళిద్దరూ టూర్స్, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళనివ్వండి, లేకపోతే వేరే ప్రాంతానికి ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, వాళ్ళు ప్రభుత్వ సొమ్ముతో హెలికాప్టర్ను వాడుతున్నారు, చాపర్లను వాడుతున్నారు, కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళకి ఎవరు ఇచ్చారా అధికారం? సీఎం స్థాయి వ్యక్తి అయితే వెళ్ళొచ్చు, వీళ్ళెవరో డిప్యూటీ సీఎంకి ఇస్తారా, ఒక మంత్రికి ఇస్తారా అని చెప్పి జరుగుతున్న ప్రచారం. సో మరి ఏం చేస్తుంది కూటమి? ఊరుకుంటుందా? కూటమిలో ఉన్న నాయకులు ఊరుకుంటారా? కూటమిలో ఉన్న క్యాడర్ ఊరుకుంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పి ఆయన చరిత్ర అంతా లాగుతున్నాడు. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లకి ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశాలు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు దుబారా అంటూ వీళ్ళు ఒక టైటిల్ చేసి, జగన్ దుబారా అది ఒక టైటిల్ ఉంటుంటాయి కదా, రాజకీయ నాయకులకి ఖచ్చితంగా ఒక టైటిల్ ఉంటుంది. అప్పుడు ఆయన సిద్ధం పెట్టినా, లేకపోతే కూటమాలు ఇంకో పేరు పెట్టుకున్నా, ప్రజాగలమనో లేకపోతే యువగలమనో ఇలాంటి టైటిల్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఏంటంటే జగన్ దుబారా అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వార్త ఇది. ఏంటా దుబారా? ఏం జరిగింది చూద్దాం. వైసీపీ హయాంలో జగన్ దుబారా ఖర్చుపై అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన ఎంత దుబారా చేశాడో, ప్రజాధనం కోసం వీళ్ళు మాట్లాడతారా అని చెప్పి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ రివర్స్ అటాక్. కిలోమీటర్ దూరానికి కూడా హెలికాప్టర్ వాడిన జగన్ అంటూ 5 ఏళ్లలో జగన్ హెలికాప్టర్ ఖర్చు 225 కోట్లు, 85,25,893 రూపాయలటండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో తిరిగిన ఖర్చు, హెలికాప్టర్లు ఖర్చు పెట్టింది 225 కోట్లు, 85,25,893 రూపాయలు అక్షరాల. 5 ఏళ్ల పాలనలో ఆయన తిరిగిన తిరుగుళ్ళు ఇంత ఖర్చు పెట్టారంటూ టీడీపీ పేజీలో పోస్టులు. ఇక ఏడాదిన్నరకే కూటమి నేతలు కూడా దుబారా చేస్తున్నారంటున్న వైసీపీ. వాళ్ళు ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు దుబారా చేశారంటే మేము 5 ఏళ్లలో సీఎం తిరిగిన దానికి మీరు లెక్క కట్టారు, ఇదిగో చూడండి 16 నెలల్లో మీరెంత దుబారా చేస్తున్నారంటూ వాళ్ళు రివర్స్ పోస్టులు. హైదరాబాద్ విజయవాడ మధ్య కూటమి పెద్దల ప్రయాణాలపై వైసీపీ ఫైర్. స్పెషల్ ఫ్లైట్ల కోసం ప్రజాధనం ఖర్చు పెడుతున్నారంటూ మండిపాటు. సొంత డబ్బులతోనే లోకేష్, పవన్ ప్రయాణాలు చేస్తున్నారంటున్న కూటమి. ఇక జగన్ దుబారాపై సమాధానం చెప్పకుండా కూటమిపై వైసీపీ ఎదురుదాడి అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కొన్ని వీడియోలు చేస్తున్నారు, కొన్ని పోస్టులు చేస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో పాలకుల ప్రతి చర్యకు జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉంది. రూపాయి కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అసలే కష్టాల్లో ఉన్న ఏపీ. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి అని చెప్పినా అవి ఉత్తుత్తి మాటలే అన్నట్లు చాలా బొక్కలు లెక్కలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున కొన్ని కథనాలు వస్తున్న నేపథ్యం. 2019 నుంచి 24 మార్చి వరకు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రయాణాల ఖర్చు మరీ దారుణంగా ఉంది అంటూ పోస్టులు. హెలికాప్టర్ ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మార్చి వరకు వాడింది. హెలికాప్టర్ ఖర్చు 87 కోట్లు, ప్రత్యేక విమానాల ఖర్చు 112 కోట్లు, పైలట్ వసతి, ఇంధనం మొదలైనవి 23 కోట్లు. కరోనా లాక్డౌన్ 2020-21 సమయంలో 44 కోట్లు ప్రజాధనం ఈయన ఖర్చు చేశారు అని. ఇంక 2021-22 కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఖర్చు 49 కోట్లు ప్రజాధనాన్ని ఆయన ఖర్చు చేశారని. ఇక ప్రజాధనం వినియోగంలో గత ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి తేడా కనిపిస్తుంది అంటూ ఆర్టీఎల్ లెక్కలు కూడా వీళ్ళు తీస్తున్నారు. అంటే రాజకీయాల్లో ప్రతిదీ కూడా నువ్వు నన్ను అటాక్ చేసేవంటే నేను డబుల్ అటాక్ చేస్తాను.
ఇదే పంత. సరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన చేసిన దానికి అది జనాలకి తెలిసిందేమో, ఆయన వ్యతిరేకత వచ్చిందేమో, అందుకనే 11 సీట్లకు పరిమితమైన పరిస్థితి. సో ఈసారి కూటమి నేతలు అలాంటివి విమర్శలన్నీ వీళ్ళ మీద తెచ్చుకోకుండా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా ముందుకు వెళ్తారా, లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలతోటే కాలయాపన చేస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? నారా లోకేష్ 18 నెలల మంత్రిగా తన ప్రయాణాలకు ప్రభుత్వ ఖజానా ఉపయోగించలేదు అని చెప్పి, ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. ఆర్టీఐ ద్వారా వెల్లడించారట ఇది. ఇక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ హెలికాప్టర్ విమానాలను ఉపయోగించకుండా సొంత ఖర్చుతోనే ప్రయాణాలు చేస్తున్నారంటూ మరొక వార్త. సరే ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజల ముందు ఉంచాలి. ఇప్పుడు కామెంట్ వచ్చింది, ఒకరు దీని మీద మాట్లాడుతున్నారు, దాని మీద ప్రశ్నలు అడుగుతున్నారు, సమాధానం చెప్తే పోయింది కదా. ఏమైంది? సమాధానాలు చెప్తే అదేం చెడ్డైపోయినట్ట తక్కువ అయిపోయినట్ట? ఏమీ కాదు. ఇదిగో ఇంత అయ్యింది, 222 కోట్లని ఈయన అంటున్నారు. ఆయన అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు కామెంట్ చేస్తున్నప్పుడు ఇదిగో నిరూపించు, మా సొంత డబ్బులతో మేము వెళ్తున్నాం, మా సొంత డబ్బులతో మేము తింటున్నాం, ఎవడో మమ్మల్ని అవినీతి అన్నదని చెప్పి డైరెక్ట్గా మాట్లాడచ్చు, డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. కానీ అది సైలెంట్గా ఉండడం, ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు తెలియట్లేదు. ఈ ప్రచారాలు మాత్రం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. ఇక జగన్ 222 కోట్లు ఖర్చుపై మాత్రం రాజకీయ దుమారం రేగింది. ఒకవైపు ఆదర్శ నాయకులు, మరోవైపు 100 కోట్లను విమానాలకు ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి అంటూ జగన్ని డైరెక్ట్గా ఆయన మీద బాణాలు ఎక్కువ పెడుతున్నది. మరి దీనికి రివర్స్ కౌంట్లు వైసీపీ ఏమిస్తుంది? అసలు వీళ్ళు దాంట్లో ఇప్పుడు వీళ్ళు తిరుగుతున్న విమాన ఖర్చులు అవనివ్వండి, హెలికాప్టర్ ఖర్చులు అవనివ్వండి, నిజంగా సొంతంగానే అవుతుందా, లేకపోతే ప్రభుత్వ సొమ్మును వాడుతున్నారా? గత ప్రభుత్వం దుబారా చేసిందని చెప్పి వీళ్ళు దాన్ని ఆదా చేస్తున్నారా, వీళ్ళు దుబారా చేస్తున్నారా? ప్రజలకైతే ప్రజల ముందు ఉంచాల్సిన అంశాలు ఇది. ప్రజలకే జవాబుదారీ అండి. ఓటేసి గెలిపించిన వాడు సామాన్య ఓటరు. ఓటరేకే రాజకీయ నాయకుడు ఎవరైనా జవాబుదారీ కింద ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అద్భుత రాష్ట్రంగా దేశంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగాలి అనుకుంటే కొన్ని అంశాల మీద ప్రజల్లో స్పష్టత ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా ప్రచారం జరిగిన నేపథ్యం. అందుకనే 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ. సో అదే పరిస్థితి కూటమిలో రాకూడదంటే కూటమి మీద వస్తున్న ఏవైతే కామెంట్స్ ఉన్నాయో, కూటమి మీద వస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, కూటమి మీద వస్తున్న ఏవైతే విమర్శలు ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఇది తప్పు, మా మీద ఈ కామెంట్స్ రాంగు అని చెప్పి కూర్చుండి ఓ డేటా ఇస్తే అయిపోయా. ఏ హెలికాప్టర్లు దిగురు, ఇదిగో ఈ హెలికాప్టర్కి నా సొంత డబ్బు ఎంత ఖర్చు పెట్టాను, ఇదిగో ఈ విమానానికి ఎంత ఖర్చు పెట్టాను, ఓపెన్ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది చిలికి గాలివానగా ఒకరి నుంచి ఒకరికి వాళ్ళు అంతే వీళ్ళు అంతే అని రెగ్యులర్గా మాట్లాడుకోవడం కూటమికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎక్కువగా ట్రోల్ అవుతుంది. ఎవరైనానండి, విమానాల్లో వెళ్ళారా, ఇంకోటి వెళ్ళారా, బస్సులో వెళ్ళారా, సైకిల్లో వెళ్ళి, ఇది కాదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా సక్రమమైన పాలన చేస్తే వాళ్ళని గుండెలకు అత్తుకుంటారు ఓటర్లు, మళ్ళీ గద్దె ఎక్కిస్తారు. లేదు ఇది ప్రచారం కోసమో లేకపోతే ఇంకోటి కోసం, ఆర్భాటాల కోసం ఎవరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా, ఎవరు అవినీతులు ఎక్కువ చేసినా, ఎవరు తప్పుడు పాలన చేసినా శిక్షలు మాత్రం ఓటరు తనదైన స్టైల్లో టైం వచ్చినప్పుడు మాత్రం ఒక్క నొక్కు నొక్కుతాడు. తస్మాత్ జాగ్రత్త.